మూసీ ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు గ్రీన్ ట్రిబ్యునల్ అనుకూలంగా తీర్పిచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపట్టిందంటూ పటోళ్ల కార్తిక్ రెడ్డి ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన గ్రీన్ ట్రిబ్యునల్ 2 వర్గాల నుంచి కూడా వాదనలు వింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ కేవలం ప్రాజెక్టును అడ్డుకోవడానికే ఇలాంటి వాదనలు చేస్తున్నారని వాళ్ళు వివరణ ఇచ్చారు. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇక ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోవడంతో మూసీ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పనులు ఇంకా త్వరితగతిన ప్రారంభం కానున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. తీర్పుని ఆహ్వానిస్తున్నామని, ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరంగా మారిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు కాలుష్యం తగ్గడంతో పాటు ఇక్కడ ఉన్న యువతకు ఎంతోమందికి ఉపాధి అవకాశాలు పర్యాటక రంగంలో కలిగి జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.